రాష్ట్ర వైద్య విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ప్రవేశపెట్టడానికి తీసుకున్న నిర్ణయం మంచి ఆలోచన. ఇప్పటిదాకా మనకి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు చెక్ చేసిన తర్వాత ఒక పేపర్ మీద రాసి ఇస్తారు. అది ఒక రికార్డ్ కిందన. దాంతో పాటు మందులు కూడా పేపర్ మీద రాసి ఇస్తారు. ఇక పైన స్పీచ్ టు టెక్స్ట్ అంటే డాక్టర్ గారు రాయాల్సిన అవసరం కూడా ఆయన మాట్లాడితే అదే టెక్స్ట్‌గా అయ్యి కంప్యూటర్ నుంచి బయటకొచ్చేటటువంటి విధానం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇంటర్‌లింక్ చేసి స్పీచ్ టు టెక్స్ట్ విధానంలో వచ్చేటట్టు చూస్తున్నారు. ప్రస్తుతం అది సక్సెస్ అయిందంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో రోగి చికిత్స కోసం వచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తెలుసుకుని నిర్ధారణ పరీక్షలు వాటి ఫలితాల ఆధారంగా మెడిసిన్ సిఫార్సు చేసేటప్పుడు వివరాలన్నీ రాసుకునే రికార్డు అవసరం లేకుండా ఎంతమంది రోగులు వచ్చారో ఓపీ చీటీల ఆధారంగా అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా గత వారం రోజులుగా గుంటూరు, విజయవాడ 2 చోట్ల కూడా జీజీహెచ్లో స్పీచ్ టు టెక్స్ట్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్ మెడిసిన్, సైక్రియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియోథెరపీ తదితర విభాగాలు ఈ స్పీచ్ టు టెక్స్ట్ పద్ధతిని పరిశీలిస్తున్నారు. సాధ్యాసాధ్యాల మీద సమగ్ర విశ్లేషణ చేశాక వైద్యుల సిబ్బందికి డెమో ఇచ్చి మరీ చెక్ చేస్తున్నారు. ఆ తర్వాతన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అమలు చేయాలన్న దిశగా అడుగులు పడుతున్నాయి.